superstitions. ఒకవైపు వందల ఏళ్ల నాటి దెయ్యాల శాపం, ఇంకొక వైపు ఆ ఊరిని ఎలా అయినా సరే డెవలప్ చేయాలనుకునే ఒక మొండి మేయర్. భయపెడుతూనే హిల్లేరియస్ కామెడీతో స్ట్రీమ్ అవుతున్న ఒక క్రేజీ వెబ్ సిరీస్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మీనాక్షి కౌండిన్య. స్టోరీ అంతా న్యూ ఇంగ్లాండ్ తీరంలో ఉన్న ఒక స్మాల్ ఐలాండ్ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. ఆ ఐలాండ్ పేరే విడోస్ బే. జనరల్గా దయ్యాలన్నా, దయ్యాల స్టోరీలన్నా, మూవీస్ అన్నా మనలో చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది. కానీ దయ్యాల ఊరిలో దయ్యాల కంటే విచిత్రమైన మనుషులు ఉంటే ఎలా ఉంటుంది? Myself. ప్లాట్ ఏంటంటే, న్యూ ఇంగ్లాండ్ తీరంలో ఒక స్మాల్ అండ్ పీస్ఫుల్ ఐలాండ్ అయితే ఉంటుంది. ఐలాండ్ పేరు విడో బే అని మనం చెప్పుకున్నాం. ఈ ఊరికి మేయర్ టామ్ లొఫ్టిస్ అనే వ్యక్తి ఉంటారు. మన మేయర్ గారికి ఒకే ఒక చిన్న కళ అయితే ఉంటుంది. ఎలా అయినా సరే తన ఊరిని ఒక పెద్ద ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్గా అయితే చేయాలి అనుకుంటాడు. ఆ ఊరి ఎకానమీ కూడా పెంచాలి అనుకుంటాడు. ఇందుకోసం రాత్రి పగలు తను చాలా కష్టపడుతూ ఉంటాడు. కానీ అసలైన ట్విస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ట్విస్ట్ నేను రివీల్ చేశాను అంటే స్టోరీ మొత్తం తెలిసిపోతుంది. సో నేను స్పాయిలర్స్ని అయితే రివీల్ చేయటం లేదు. ఈ ఊరి జనాలు మేయర్ ప్లాన్స్కి అస్సలు కూడా కోఆపరేట్ చేయరనమాట. ఎందుకంటే ఆ ఊరిలో వందల ఏళ్ల క్రితం ఒక భయంకరమైన దయ్యాల శాపం ఉండేదని వాళ్ళ నమ్మకం. మేయర్ గారు ఇక్కడ వింత వింత శబ్దాలు వస్తున్నాయి, రాత్రిపూట ఎవరో తిరుగుతున్నారండి అని ఎంత చెప్పినా, దయ్యాలు ఉన్నాయి మొర్రో బాబు వద్దు అని ఎంత చెప్పినా మన మొండి మేయర్ గారైతే అస్సలు వినరన్నమాట. అనవసరంగా టూరిస్టుల ప్రాణాలు రిస్క్లో పెట్టవద్దని ఆ ఊరు పెద్దలు, ప్రజలు అయితే రిక్వెస్ట్ చేస్తారనమాట. కానీ ఈ కాలంలో కూడా దయ్యాలేంటి అంతా మీ భ్రమ అని కొట్టిపారేస్తాడు, ఏమాత్రం చెవిన పెట్టకుండా. ఇవన్నీ ఏమాత్రం నమ్మని మన మేయర్ గారు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా పనులైతే మొదలు పెట్టేస్తాడు. ఎప్పుడైతే ఊరిని డెవలప్ చేసే పనులు మొదలు పెడతాడో ఊరి ప్రజలు చెప్పిన విధంగానే పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి సిరీస్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే చేంజ్ అవుతుంది. దయాలు ఊరిలోకి చొరబడి జనాలను భయపెడుతూ రచ్చ చేస్తూ ఉంటే మేయర్ మాత్రం అరెచ్చా టూరిజం బిజినెస్ అంతా పాడైపోతుంది, ఇన్వెస్టర్లు పారిపోతున్నారని టెన్షన్ పడుతూ దయ్యాల మీద చిరాకు పడుతూ ఉంటాడు. దయ్యాలు టూరిస్టులకి కనిపించకుండా మేయర్ వేసే ప్లాన్లు, ఆ ఊరి ప్రజల అమాయకత్వం, ట్విస్ట్లు, దయాల సస్పెన్స్, వీటన్నిటికీ తోడు హిలేరియస్ కామెడీ అంతా కలిపి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది విడోస్ బే వెబ్ సిరీస్. ఇందులో మేయర్ టామ్ లొఫ్టెస్ క్యారెక్టర్లో మాథ్యూ రైస్ అనే వ్యక్తి అయితే అద్భుతంగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఊరి జనాలు దయ్యం ఉంది మొర్రో అని చెప్తుంటే ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ అయితే సిరీస్కి హైలైట్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ ఐలాండ్కి దయ్యాలకి ఎలాంటి ఒప్పందం ఉంది? అసలు ఆ శాపం వెనుక ఉన్న రహస్యం ఏంటి? మేయర్ ఆ దయ్యాల నుండి తన ఊరిని ఇంకా తన బిజినెస్‌ని ఎలా కాపాడుకున్నాడు అనేదే మిగతా కథ. ఓవరాల్‌గా చెప్పాలంటే 'విడోస్ బై' వెబ్ సిరీస్ ఒక భయపెట్టే హారర్ వెబ్ సిరీస్ మాత్రమే కాదు, వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ చూసే ఒక పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ అనైతే చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్ 7.4/10 ఐఎండిబి రేటింగ్‌తో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సిరీస్ యాపిల్ టీవీ ప్లస్‌లో స్ట్రీమ్ అవుతున్నప్పటికీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే యాడ్ ఆన్ ఛానల్స్‌లో ఒక్క ఎపిసోడ్ అయితే మనం ఫ్రీగా చూడొచ్చు. నచ్చితే సబ్స్క్రిప్షన్ తీసుకొని రిమైనింగ్ ఎపిసోడ్స్ అయితే చూసేయొచ్చు. సిరీస్‌లో ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. హర్రర్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అని ఒకే చోట ఒక డిఫరెంట్ హర్రర్ కామెడీని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే యాపిల్ టీవీ ప్లస్‌లో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని వెబ్ సిరీస్ రివ్యూల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.